నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారండి. మగాడి విజయం వెనకే కాదు, ప్రతి షో హిట్ అవ్వాలన్నా, ఇవాళ ఏ పని శుభకార్యంగా సక్సెస్ఫుల్ గా ఎలాంటి విఘ్నాలు లేకుండా కలగాలన్నా కూడా మన ఆడవాళ్ల హస్తం, మన లక్ష్మిల సపోర్ట్ లేనిదే ఏది సాధ్యం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన షోయే తీసుకోండి. ఈ షో ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే మీ అందరు లేకుండా అవుతుందా? మరి మా ప్రియమైన ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పేసుకుంటూ ఇవాళ ఎపిసోడ్ లో కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్న నలుగురు లక్ష్ముల్ని ఇన్వైట్ చేసేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ దెమ్. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సత్తి కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే నాకు మీ పేర్లు చెప్పండి. ఫస్ట్ నీ పేరు? నా పేరు స్వాతి, నేను రామంతపూర్ నుంచి వస్తున్నాను. చెప్పు స్వాతి, ఏం చేస్తున్నావు? నేను బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ జాబ్. ఆల్ ద బెస్ట్ స్వాతి. ఓకే, థ్యాంక్ యూ. హలో. హాయ్ అక్క. హాయ్. నా ఇంట్రొడక్షన్ కావాలంటే నాకు ఒక పెద్ద స్పెషల్ హగ్ ఇవ్వాలి. స్పెషల్ హగ్? రెగ్యులర్ హగ్ అంటే ఇలా ఇస్తారు, స్పెషల్ హగ్ అంటే ఇలా ఇస్తారు. ఏమొద్దు, ఓకేనా? మామూలు హగ్గే ఇవ్వండి. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం. బాగుంది నీ హగ్గు, నీ కిస్సు రెండు. థ్యాంక్ యూ. నాకు ఇవ్వరా? చెప్పు నీ పేరు? నా పేరు అఖిల, నేను లింగంపల్లి నుంచి వచ్చాను. బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే అఖిల, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. హలో. హాయ్ అక్క, నా పేరు హిమబిందు, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే బిందు, నువ్వేం చేస్తున్నావు? నేను బీటెక్ 4th ఇయర్. బీటెక్ 4th ఇయర్? ఓకే, సో ఈ ఇయర్ తో ఒక పెద్ద లంపట వదిలిపోతుంది. బాగా ఆడండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అక్క, నా పేరు స్నేహ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తున్నావు స్నేహ? బీకామ్ ఫైనల్ ఇయర్. ఓకే, సో మొత్తం నలుగురు ఇంట్రొడక్షన్స్ అయితే అయిపోయాయి. మరి ఇవాళ మీరు గెలుచుకోబోయే గిఫ్ట్లు చూద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. Okay, let's see what happens today in the episode. Let's start our first round. Adrushta Lakshmi yaar. Adrushta Lakshmi ready? మరి ముందుగా వచ్చేస్తుంది నువ్వేదా. ఓకే స్వాతి రెడీ? 3 ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? బాగా ఆడు, వేసే ఫస్ట్ బాల్. $80 points.
నెక్స్ట్ బాల్, సెకండ్ బాల్. ఓ 50. లాస్ట్ ఛాన్స్. ఓకే, అది అటు కాదు ఇటు కాదు అనుకుంటే మధ్యలో ఆగింది. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. సో నీ స్కోర్ చూద్దాం ఒకసారి. Yeah. మొత్తం 130 పాయింట్స్. థ్యాంక్ యూ. గుడ్ స్కోర్. నెక్స్ట్ ఇక ఆడడానికి వచ్చేస్తుంది అఖిలాదేవి. రండి. వస్తున్నా. అఖిల, ఆల్ ది బెస్ట్. బాగా Thank ఆడు. you. ఆడేసే ఫస్ట్ బాల్. మా అదృష్టలక్ష్మి. అది అదృష్ట లక్ష్మి అని తలుచుకుని వేస్తే 100 పడతాయి. థర్డ్ బాల్. Good score. థ్యాంక్ యూ. వావ్. సో మొత్తం నీ స్కోర్ 250 పాయింట్స్. థ్యాంక్ యూ. మరి ఇంత సంతోషమైన సందర్భంలో నేను నీకు ఒక పొడుపు కథ అడగబోతున్నా. అడుగు అడుగు అడుగు. ఉపవాసం ఏ రోజు ఉంటే మంచిది? ప్రతిరోజు ఉంటే మంచిది నీలా అవ్వాలంటే. ఓకే, కాదు. ఉపవాసం ఏ రోజు ఉంటే మంచిది? తిన్నదరగని రోజు. వెళ్ళిపో. వెళ్తున్నా. సో నెక్స్ట్ నువ్వే ఆడాలి. వచ్చేసేదా. $250 స్కోర్ దాటేస్తే నువ్వే రౌండ్ టాపర్. బిందు, ఆల్ ది బెస్ట్. వేసే ఫస్ట్ బాల్. నీకు 60కి ఏదో లింక్ ఉందమ్మా. అతివృష్టి అనావృష్టి అంటే తెలుసా నీకు? ఇదే. మొత్తానికి 120 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఎల్బో. స్నేహ, ఈ క్లాస్ నువ్వే ఉన్నావు. రావచ్చి నువ్వెంత స్కోర్ చేస్తావు చూద్దాం. కమ్. స్నేహ, 250 ఇస్ యువర్ టార్గెట్. ఇంకా తర్వాత నీ ఇష్టం. ఆడు. ఫస్ట్ బాల్. నో పాయింట్స్. ఇంకా జస్ట్ 2 బాల్స్ ఉన్నాయి. ఓకే, ఆడు. స్నేహ, 100. ఏమైంది స్నేహ? వెళ్ళి అక్కడి నుంచి ఊదొచ్చు శ్యామల గారు. ఇంకో బాల్ తీసుకో. ఇంకా బాల్ తీసుకుని దాన్ని కొట్టు. అప్పుడప్పుడు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి రా, మనం ఏం చేయలేం. నో, నెక్స్ట్ రౌండ్ లో నువ్వే డెఫినెట్ గా బాగా చేస్తావు. ఎందుకో అనిపిస్తుంది అలా. ఈ రౌండ్ కి ఇలా అయిపో. ఏం చేద్దాం? ఓకేరా, నాట్ ఏ బిగ్ డీల్. వెళ్ళిపో. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇవి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది అఖిల. థ్యాంక్ యూ. ఓపెన్ ది గిఫ్ట్ ప్లీజ్. చూడు అఖిల, ఏ గిఫ్ట్ కావాలి? మిక్సీ, గ్యాస్ స్టవ్, ఫ్యాన్, అలాగే ట్రావెల్ సూట్ కేస్, రోటీ మేకర్. మిక్సీ తీసుకో. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టాప్ లో నువ్వే ఉన్నావు స్వాతి. నీకేం కాల్ చెప్పు. జర్మన్ సిల్వర్ సార్. ఓకే బిందు, నెక్స్ట్ నువ్వే. నీకేం కాల్ చెప్పు. నాకు డిన్నర్ సెట్. డిన్నర్ సెట్ తీసుకో. అండ్ నీకు స్నేహ? నాన్ స్టిక్ నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే.
ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు క్రెయిన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసేసుకుందాం ఒక చిన్న బ్రేక్. రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగ్గుచుకే పెట్టాలే సిగ్గుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్ట కట్టాలే ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే గల్లో మల్లే నలుగురు అసలు ఒక రేంజ్ లో ఆడుతున్నారు. మరి వీళ్ళు సెకండ్ రౌండ్ లో నేను అడిగే క్వశ్చన్లకు ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. పంచాక్షరి, పంచాక్షరికి రెడీ నలుగురు? సో ముందుగా ఆడించేద్దాం మన రౌండ్ టాప్ అని. అఖిల నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. డైలీ పేపర్ లో కామన్ గా కనిపించేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టాప్ 5 చెప్పాలి. పొడుపు కథలు, పొడుపు కథలు, జోక్లు, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్టూన్స్ అలాంటివి ఉన్నాయా చూద్దాం. ఓకే, ఇంకా క్రికెట్ గురించి, క్రికెట్ గురించి, అబౌట్ స్పోర్ట్స్, క్రీడా వార్తలు ఉంది. ఇంకా ఇంకా ఫిలిం ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ గురించి, ఫిలిం న్యూస్, సినిమా వార్తలు ఉన్నాయా లేదా చూద్దాం. ఓకే, ఇంకా ఇంకా ప్రైమ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ గురించి కూడా ఇవ్వచ్చు కదా. దాన్ని ఏమంటారు? ప్రెసిడెంట్స్. ప్రెసిడెంట్ కాదు. టైమ్ అప్. ఇప్పుడు సినిమా వాళ్ళ గురించి అయితే సినిమా వార్తలు, పొలిటికల్ న్యూస్ ఉందో లేదో చూద్దాం. మిగతా మిస్ చేసిన ఆన్సర్లు చూపించండి. రాజకీయ వార్తలు, పొలిటికల్ న్యూస్, ఇంకా బిజినెస్ న్యూస్. జనరల్ గా బిజినెస్ న్యూస్, పొలిటికల్ న్యూస్ మీద బేస్ అయ్యే చాలా పేపర్ సెల్లింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రెండు మిస్ చేసావు నువ్వు. మొత్తానికి 3 చెప్పావు, 300 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే స్వాతి, నీ క్వశ్చన్ చూద్దాం. స్వాతి, నీ కర్ణాభరణములు తప్ప నాకు నీ మొహం కనిపించట్లేదు స్వాతి. అవే డామినేట్ చేస్తున్నాయి నిన్ను. ఇప్పుడు నువ్వు చెవుల్ని పక్కన పెట్టి బ్రెయిన్ తో ఆలోచించి ఆన్సర్ చేయి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటో చూద్దాము. స్వాతి క్వశ్చన్ ప్లీజ్. ఇంటర్వ్యూకి వెళ్లేవారు పాటించవలసిన కనీస పద్ధతులు ఏంటి? నువ్వు అసలే జాబ్ ట్రయల్స్ లో ఉన్నావు కాబట్టి బాగా తెలుసు. స్టార్ట్. డ్రెస్సింగ్ ఫార్మల్ గా ఉండాలి, ఫార్మల్ గా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకెళ్ళాలి. ఉందా? ఓకే, ఇంకా రెజ్యూమే పట్టుకెళ్ళాలి. ఉందా? బయోడేటా, రెజ్యూమ్ లేదు. ఇంకా ఆలోచించు. లైక్ అంటే కనీస పద్ధతులు, మినిమం ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి ఆలోచించు. ఓకే, అన్ని రౌండ్స్ గురించి ముందే తెలుసుకొని ఉండాలి. అది గేమ్ షోల్లో. ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా ఉండాలి. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఓకే, ఇంకా ఐ కాంటాక్ట్ ఉండాలి. ఐ కాంటాక్ట్ ఉండాలా వాళ్ళకి ఆన్సర్ చేసేటప్పుడు? ఓకే, ఐ కాంటాక్ట్ ఉండాలా చూద్దాం. లేదు. ఇంకా టైం అప్. జనరల్ గా డైరెక్ట్ ఇంటర్వ్యూలు అయితే మాత్రం వీళ్ళకి చాలా ఏడుస్తాయండి బాబు కదా. కొంచెం అవన్నీ చిన్న చిన్నవి బేస్ చేసుకుంది కానీ మెయిన్ వదిలేసింది. అవేంటో చూద్దాం. ఆత్మవిశ్వాసంతో కూడిన నడక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోపలికి పిలిచేటప్పుడు వాడు ఎలా నడుస్తున్నావు అనేది చూస్తాడు. అండ్ నెమ్మదిగా మాట్లాడడం. నాకులాగా అక్కడికి వెళ్ళి బై 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 అని అరిసావనుకో ఏ ఉండదు. నెక్స్ట్, చలాకీగా ఉండాలి. ఓకే, సో 2 చెప్పావు, 200 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిందు, నీ క్వశ్చన్ చూద్దామా? బిందు క్వశ్చన్ ప్లీజ్. వంటకాల్లో రుచుల కోసం తప్పనిసరిగా వాడేవేవి చెప్పు. స్టార్ట్. ఉప్పు ఉందా లేదా చూద్దాం. ఉంది. కారం
అఫ్ కోర్స్ ఉంటుంది, చూద్దాం. ఉంది ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా? ఓకే, ఇంకా ఇంగువ, ఇంగువ. ఇంగువ పోపేసి చారు పెడితే అమోఘం. చూద్దాం. లేదు. ఇంకా పసుపు, పసుపు చూద్దాం. పసుపు కూడా లేదు. ఆలోచించు. కరివేపాకు, కొత్తిమీర. ఆహా, టైమ్ అప్. సో కొత్తిమీర కరేపాకు లాస్ట్ సెకండ్ లో చెప్పావు. ఆ కొత్తిమీర కరేపాకు ఇవాళ నేను చాలా కాపాడే. 100 పాయింట్లు ఇచ్చాయి. కరేపాకు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు క్వశ్చన్ చెప్పాలి లక్ష్మిలు. జనరల్ గా మనం రెగ్యులర్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ చూడకుండా ఉండాలంటే అంట కరివేపాకుని వాటర్ లో వేసి బాగా మరిగిచేసి దాంట్లో కొంచెం లెమన్ పిండుకుని డైలీ గ్రీన్ టీ లాగా తాగుతున్నట్లయితే విత్ ఇన్ 1 month ఉన్న జుట్టుకి డబుల్ అవుతుందంట. గుడ్ టిప్. ముందైతే ఇంకో ఆప్షన్ ఏంటో చూద్దాం. ధనియాల పొడి. ధనియాల పొడి తెగ వాడతారు. ఓకే, 4 కరెక్ట్ గా చెప్పా. 400 పాయింట్స్. సో స్నేహ, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఇంటికి బంధువులు స్నేహితులు ఏ సందర్భాల్లో వస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు. పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఉందా? చూద్దాం. ఉంది. ఇంకా బర్త్డేస్ కి వస్తారా? బర్త్డేస్ కి ఓకే. ఫంక్షన్లకు ఉంది. ఇంకా ఎవరైనా చనిపోయినప్పుడు వస్తుంటారు. అనుకోకుండా ఏదైనా సంఘటనలు ఇంట్లో జరిగినప్పుడు వస్తూ ఉంటారు. ఉన్నాయా? ఓకే, సూపర్. ఇంకా ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వస్తారు. నామకరణ మహోత్సవాలకి, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, వీటన్నిటికి ఇన్విటేషన్లు ఇవ్వడానికి వస్తారు. ఉందా? ఉంది. ఇంకా వీకెండ్స్, చిట్ చాటింగ్, గాసిప్స్ కోసం వస్తారు. చెప్పావు. 1 సెకండ్ లోపు. ఉందా లేదో చూద్దాం. ఓకే, సో టోటల్ 5 కరెక్ట్ గా చెప్పావు. 500 పాయింట్స్. సో రౌండ్ టాపర్ అయిపోయి స్నేహ, కంగ్రాచులేషన్స్. సో నీ గిఫ్ట్ తీసుకుంది కానీ గిఫ్ట్ చూద్దాం. ఓపెన్ ది గిఫ్ట్స్ ప్లీజ్. సో చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్. ఓకే, తీసుకో. సో నెక్స్ట్ బిందు, నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. కిందవి. ఎల్లో బౌల్ సెట్. ఓకే, నెక్స్ట్ నీకేం కావాలి? అఖిల. ప్రెషర్ కుక్కర్ తీసుకో. నీకేం కావాలి స్వాతి? ట్రావెల్ బ్యాగ్. ఓకే, సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. చూసారా లక్ష్ములు? ఫస్ట్ రౌండ్ లో 10 పాయింట్స్ తో ఉన్నామే. సెకండ్ రౌండ్ లో 500 తీసుకుని రౌండ్ టాపర్ అయిపోయింది. ఇలాగే ఎప్పుడు ఏం జరుగుతుందో మా షోలో చెప్పడం కష్టం. చూస్తూ ఉండండి. మా నెక్స్ట్ రౌండ్ లో ఎవరు ఎలా ఆడతారో. ఇలా తీసుకుందాం మన క్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. చిన్నారికి ఓణీలిచ్చి వయ్యారిపై బాణాలేసే, చిన్నారికి ఓణీలిచ్చి వయ్యారిపై బాణాలేసే, శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. కావగారి చూపే బంతి పువ్వై పూసిందే, కావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే. కావగారి చూపే బంతి పువ్వై పూసిందే, కావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. ఆడేద్దాం వీళ్ళతో. థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఓకే, సో మరి రౌండ్ స్టార్ట్ చేసేయాలంటే రౌండ్ టాపర్ వచ్చేయాలి కదా. ముందుగా స్నేహ రా. మీరు బజర్ నొక్కి తప్పాల్సి చెప్తే -10 పాయింట్స్. బజర్ నొక్కకుండా ఇదా అదా అని అడిగినా కూడా -10 పాయింట్స్. స్టార్ట్. టీ టైం కరెక్టా? -10 పాయింట్స్.
చాలా ఫేమస్ డైలాగ్ అది. చెప్పు బిందు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కరెక్టా? 40 పాయింట్స్ తీసుకో. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఇది చెప్తే నేను నీకు సెలబ్రేషన్స్ ఇస్తాను. సెలబ్రేషన్స్ చాక్లెట్. అడుగు అడుగు అడుగు. ఇక్కడ నుంచి చూస్తే మనకు చాలా ప్రదేశాలు కనిపిస్తాయి, మనుషులు, ఇల్లులు ఏమి కనిపించవు. నువ్వు నేను అస్సలు కనిపించవు. ఏంటిది? గూగుల్. గూగుల్ కాదు. ఇక్కడ నుంచి చూస్తే మనకి ప్రదేశాలు కనిపిస్తాయి కానీ వరల్డ్ మ్యాప్. సెలబ్రేషన్స్ పక్క. నేను ఇది వాడా నేను యూజ్ చేసా ఇవాళ. ఎస్ ఓకే. ఐ విల్ గివ్ యు సెలబ్రేషన్. సెలబ్రేషన్స్ Sharing ఇవ్వలేదు. దాంట్లో. ఓకే షేరింగ్ వెళ్ళిపో. బాయ్. తీసుకో 60 పాయింట్లు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బిందు నువ్వే ఆడాలి. వచ్చే కమ్. ఓకే స్టార్ట్. ఏయ్ నువ్వు ఓకే అఖిల చెప్పు. గాలిపటం. గాలిపటమా? -10 పాయింట్స్. ఏ అఖిలకి -10 వచ్చిందో. నో ప్రాబ్లం, ట్రై చేయడం అది ఇంపార్టెంట్ కదా. ఎవరిని రమ్మని పిలుస్తున్నావు? పక్కింటి వాళ్ళకి సైజ్ చేయాలంటే వేరే రోజు చెయ్యి, ఇలా చేయకు. ఇలా చెప్తారు. మరి నువ్వు చెప్పేది అలానే ఉంది. కమ్ 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 అని. అఖిల. తుమ్ము. దుమ్మా? దుమ్ము? వాట్ ఈస్ దిస్? కొంచెం దగ్గరికి వచ్చావు. దుమ్ము స్టిక్. దుమ్ము స్టిక్. దుమ్ము స్టిక్ అని తెలుగులో ఏమంటారు? దుమ్ము కర్ర. దుమ్ము. ఇంకొక ఛాన్స్ చెప్పు. చాలా దగ్గరికి వచ్చావు, ఇంకొక ఆన్సర్ చెప్తే ఇచ్చేస్తా. దుమ్ము దులిపే కర్ర. దుమ్ము దులిపే కర్ర అని కూడా చెప్పావు కాబట్టి ఓకే. దాన్ని తెలుగులో బూజు కర్ర అంటారు. నేను అదే చెప్పాను. ఓకేనా? తీసుకో 40 పాయింట్స్. Thank you, thank you so much. సో నెక్స్ట్ అఖిల నువ్వే వచ్చే కమ్. రెడీ స్టార్ట్. వీళ్ళ బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్తుంటే రెయిన్బో కనిపించిందంట. నాకు బాయ్ ఫ్రెండ్ లేరు. పోనీ ఎవరితోనో బైక్ మీద వెళ్తుంటే రెయిన్బో కనిపించింది. నాకు అర్థమైంది ఏంటో అదే. స్నేహ చెప్పు. బండి మీద ఎక్కి ఇంట్లో ఏదో పంచి వచ్చారు. కరెక్టా? -10 పాయింట్స్ స్నేహ. ఓ సరే ఇప్పుడు మేమిద్దరం కలిసి యాక్ట్ చేసి చూపిస్తాము. ట్రై చేయండి. నువ్వు కార్ వేసుకునిరా. వద్దు కార్. ఓకే. కార్ వేసుకొచ్చావా? స్టాప్. కమాన్. నేను ఇటుంటే ఆట ఎవడికి ఇస్తున్నావు? నీకా ఇచ్చేది? మరి నేనే కదా అడిగింది. ఇవ్వు. ఎక్కడి వరకు వెళ్తున్నారు? పద్మలయ స్టూడియోకి మళ్ళీ ఇంత బిల్డ్ పోటీ పడిగా బయలుదేరు. ఓకే, దీన్ని ఏమంటారు చెప్పు. చెక్ పోస్ట్. సమయ ఇంత చేస్తే గానీ మా వాళ్ళ బుర్రలు ఎలగలేదు ఇవాళ. చెక్ పోస్ట్ కరెక్టే కదా. 40 పాయింట్స్ తీసుకో. ఓ మై గాడ్. ఓకే ఎనీవే సో నెక్స్ట్ ఆడాల్సింది స్వాతి. నువ్వు ఈ పిల్ల టెన్షన్ ఏం భరించలేకపోతుందా? ఆడు. స్టార్ట్ చెప్పు. ఓకే స్నేహ చెప్పు. దిష్టి చుక్క. దిష్టి చుక్క కరెక్టా? -10 పాయింట్స్. ఇక్కడ ఎవరికన్నా ఉంటే చూపించు వెళ్ళి. పుట్టుమచ్చ. పుట్టుమచ్చ కరెక్టా? యా. ఓకే 40 పాయింట్స్ బిందు. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్
సో టాపర్ అయిపోయింది మన బిందు. కంగ్రాచులేషన్. 180 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర బిందు ఈ రౌండ్ లో. సో గిఫ్ట్స్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. బిందు చెప్పే ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ సూట్ కేస్. ఓకే అఖిల నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. మాప్. ఓకే ఓకే నెక్స్ట్ స్వాతి నువ్వే ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లైండర్. ఓకే తీసుకో. స్నేహ ఇప్పుడు నువ్వే. చెప్పు నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఓకే ఆడపడుచులు మంచి రౌండ్, థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఫోర్త్ రౌండ్ గేమింగ్ రౌండ్ చూసే ముందు క్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్లి ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. చూడకుంటే చాలా చెప్పాలో నీ చూపే తాకించే పొంగల్లోనే నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్ అప్పగించినావే సోపులు మెలోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. ఫోర్త్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన గేమింగ్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ గేమింగ్ రౌండ్ గురించి మీకు తెలుసు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ బెట్టింగ్ కి ఉపయోగపడే మీ స్కోర్స్ ఎంతెంత ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకునే నెంబరే మీ గేమ్. ఓకే మరి చూసేద్దాం లక్ష్మణులు ఇవాళ ఎపిసోడ్ లోని గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది గేమ్ నెంబర్ 1? దా బిందు, నీ గేమ్ ఏంటంటే అక్కడ 3 బంగాళదుంపలు పెట్టాము. ఆ 3 బంగాళదుంపలు నువ్వు చక్కగా పీల్ చేసేస్తే చాలు. ఓకేనా? చిన్న తొక్క కూడా ఉండకూడదు అండ్ గుజ్జు ఎక్కువ పోకూడదు. కొంచెం సన్నగా తీయాలి. జాగ్రత్తగా మొత్తం క్లీన్ గా పీల్ చేసి పెట్టాలి. ఓకే అది నీ గేమ్. చెప్పు నీ బెట్టింగ్ ఎంత? అఖిల 150 అండ్ స్నేహ 150 అండ్ తిను 50. ఓకే సో అఖిల 150, స్నేహ 150, స్వాతి 50. మొత్తం 350 పాయింట్స్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ బిందు. మొత్తం 3 కంప్లీట్ గా తీసేయాలి. జాగ్రత్త. ఇంట్లో అసలు వంటలు చేస్తావా బిందు నువ్వు? యా చేస్తాను కానీ ఎవరు తినరు. చేస్తాను కానీ ఎవరు తినరా? చూసా నేను 2 పనులు చేస్తాను. ఇంకోవైపు చెయ్యి. అయిపోయింది సగం టైం. 30 సెకండ్స్ అయిపోయింది. అసలు బంగాళదుంపలు తొక్క తీయడానికి ఇంత సమయం పడుతుందా అని ఇప్పుడు నాకే అనిపిస్తుంది. జనరల్ గా ఇంట్లో అయితే టక్టగా తీసేస్తాం కదా. టైమ్ అనేసరికి ఇంకొంచెం టెన్షన్ ఉంటుంది. ఒక్కటి అయింది. ఆవేశపడకు బిందు. టైమ్ అప్ బిందు. మనం బెట్ లూజ్ అయిపోయాము. ఇప్పుడు నువ్వు ఆ బంగాళదుంపలు ఏం చేస్తావంటే ఇంటికి తీసుకెళ్ళు, కట్ చేసుకో, ఫ్రై చేసుకో, కాంబినేషన్ రసం పెట్టుకో, వేడివేడి అన్నం వండుకో, అదిరిపోతుంది. ఓకేనా? మొత్తానికి బెట్ అయితే లూజ్ అయిపోయాము. మీకు పాయింట్లు బాగా వచ్చాయి. పండుగ చేసుకోండి.
చూసేద్దాం మన ఈ రౌండ్ లోని సెకండ్ గేమ్ నెంబర్ 2 ప్లీజ్. సెకండ్ గేమ్ తో మేము రెడీ. హూ ఇస్ ప్లేయింగ్ ద గేమ్ నెంబర్ 2? అఖిల రా. తుమ్మే బాలా చకొడదిస్తా గేమ్ ఇది తెలుసా? అంటే సూపర్ గేమ్. ఓకే, గేమ్ ఏంటో చెప్పేస్తాను చూడు. నీ కళ్ళ గంతలు కట్టేస్తాము, నీ చేతికి కర్ర ఇస్తాము, ఈ మ్యాట్స్ పెట్టాం కదా, అండ్ ఆ మ్యాట్స్ కి ఎదురుగుండా రెడ్ కలర్ క్యూబ్స్ పెట్టాం కదా, వాటిని నువ్వు మ్యాట్స్ మీదకి పంపించాలి. నీ కళ్ళు గంతలు కట్టేసి ఉంటాయి ఆ టైంలో. ఓకేనా? మినిమం 3 పంపించాలి 60 సెకండ్స్ టైం లిమిట్ లో. ఓకే రెడీ? బెట్టింగ్ చెప్పమ్మా ఎంతెంతో. నేహా 200. నేహా 200. ఓకే. బిందు 50. స్వాతి 100. ఓకే, సో 200 ఆన్ స్నేహ, 50 ఆన్ బిందు అండ్ 100 ఆన్ స్వాతి. నీ కళ్ళ గంతలు కట్టేస్తాను, పరబట్టు. Your time starts now. ఓకేనా? ఓకే నెక్స్ట్. ఓకే ఏ ఇంకొంచెం చెప్పు. ఏం చెప్పాలి? శ్యామలమ్మకే హెల్ప్ కరెక్ట్ గా నువ్వు రాంగ్ ఆడుతున్నావు. ఇంకెలా? అది వెళ్ళట్లేదు మ్యాట్ మీదకి. లెఫ్ట్ సెంటర్ లేదు అది. ఈ లాస్ట్ పెట్టింది నువ్వు, ఇప్పుడు సెంటర్ లేదు. నువ్వు చూసుకో మరి ఎక్కడ పెట్టావో. సెంటర్ లేదు. ఓకే డన్. బాగుంది నేను ఇలా చూస్తుంటే. వద్దు, ఇంకెక్కడున్నాయి? ఎక్కడున్నాయి? దా వచ్చేయ్. ఏం జరిగింది తెలుసా? నువ్వు అసలు ఎంత చండాలంగా ఆడావంటే ఆట. ఎందుకు అంత చండాలంగా ఆడావు. అసలు నువ్వు ఇప్పుడు ఓడిపోయావు తెలుసా? నీ కళ్ళతో నువ్వు చూసుకుంటే ఏడుస్తావు కుమిలి. ఎందుకు అంత బాగా ఆడావు మరి నువ్వు. థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్ యూ? నీ మొహం. ఓడిపోయావు. ఒప్పుకోవా? చూసుకో. ఒప్పుకోవు కదా. యాంకర్లు అంటే సెటర్ వేసే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? చూడు, 1 2 3 4 5. నీ మొహం. 1 2 3 కౌంట్. అది సెంటర్ ఉందా? ఇది సెంటర్ ఉందా? సో 3 అయితే చేసావు ఖచ్చితంగా. వెళ్ళు మండే. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు ఆడుతున్నారు? స్వాతి దా. గేమ్ ఏంటి తెలుసా? కాసేపు నీ బరువు బాధ్యతలు మర్చిపోయి ఆడే గేమ్. ఓకేనా? అక్కడ నుంచి ఆ మార్క్ దగ్గర నించుని ఆ బెలూన్స్ ఉన్నాయి కదా, వాటిని నువ్వు పగలగొట్టాలి. 3 పగలగొట్టు. 330ని నువ్వు చక్కగా బెట్ చేసేయచ్చు అఖిల మీద. నిరభ్యంతరంగా పెట్టేయచ్చు. వద్దు. ఓకేనా? పెట్టేస్తావా? 330 పెట్టేసేయ్. ఓకే రెడీ స్వాతి? గెట్ సెట్ గో. వావ్. ఓకే, ఇంకా 2 పగలు కొడితే చాలు. అక్కడ నుంచి తీసుకో మళ్ళీ. కమ్. గురి చూసి ఆడు కదా. ఓకే, ఇంకొకటి. లాస్ట్ బెలూన్. ఆ బెలూన్ తన దగ్గర నుంచి 330 పాయింట్స్ నీకు ఇచ్చేసింది. స్వాతి కంగ్రాచులేషన్స్. మొత్తం 330 పాయింట్స్ దాంట్లో యాడ్ అయిపోయాయి. ఈ అమ్మాయి కంగ్రాచులేషన్స్ చెప్తే ఎలా చెప్తుంది తెలుసా? ఎక్స్ప్రెషన్ ఏంటో. ఈ జీవితానికి ఇవాళ 330 పాయింట్లు వచ్చాయి, ఏమైపోతుందో నా బతుకు నెక్స్ట్ రౌండ్ అన్నట్టు పెట్టావు తెలుసా ఫేస్ నువ్వు. మన లాస్ట్ రౌండ్ లో లాస్ట్ గేమ్ లో ఉన్నాము. ఇక లాస్ట్ పార్టిసిపెంట్ స్నేహాన్ని పిలిచేద్దాం. స్నేహ రా. స్నేహ గేమ్ ఏంటంటే, ఈ బాల్స్ తీసుకుంటావు, నీకు ఇచ్చిన మార్క్ లో నుంచి ఉంటావు. అక్కడ మొత్తం 4 పోడియంస్ ఉన్నాయి కదా, బాటిల్స్ పెట్టి అందులో ఎనీ 2 పడేయాలి. ఓకే, మొత్తం కొట్టేవంటే బాటిల్స్ అన్ని కింద పడిపోవాలి. ఓకేనా? ఒక బాటిల్ నిలబడినా కూడా అది కౌంట్ ఉండదు. సో మొత్తం అన్ని కింద పడిపోవాలి. సో నీ దగ్గర ఉన్నాయి పాయింట్స్ ఇప్పుడు 500. నువ్వు ఎంత బెట్ చేస్తావు చేసుకో. 400 అఖిల దగ్గర. 400 అఖిల, 100 స్వాతి. 100 స్వాతి. ఓకే
సో మొత్తం 500 పెట్టేస్తా. డూ ఆర్ డై. డూ ఆర్ డై. ఓకే డై వద్దులే కానీ డూ చేయి. ఓకే 60 సెకండ్స్ నీ టైమర్ వచ్చేసింది. ఓకే రెడీగా ఉండు. రెడీ 1 2 3 గో. కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి. ఓకే ఇంకొక్కటి పడేస్తే చాలు. ఫాస్ట్. ఆ 2 బాటిల్స్ పడేసినా నువ్వు విన్ అవుతావు. చూసుకో స్నేహ. జాగ్రత్త. స్నేహ 2 ట్రై చెయ్యి. జాగ్రత్త కరెక్ట్ గా చూసి ఆడు. ఆ బాల్ వేసే స్టెప్ కొంచెం ముందుకే కదా. స్నేహ ట్రై చేయి. దేవుడా అక్కడ తప్ప అన్ని కొడుతున్నావు. 12 seconds. స్నేహ ట్రై దిస్. Congrats Sneha. Come Sneha, wanna dance? Yes, of course. Music. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla, enjoyment, man and beauty. Hey, ripom, avocado. Hey, putte malli radu. Hey, kalam taliyane lokam chudam colorful chikati dati. అక్కడ ఎవరి మొహం బాగా పెసరట్టు మాడినట్టు మాడిపోయింది. ఉప్మా వేసుకుని తిందాం. ఉప్మా వేసుకుని మనమే తినేద్దాం అంటావా నువ్వు? నీకు తిండి వల్ల. ఓకే చెప్పు. నీకు మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. అష్టలక్ష్మి కలసం, అలాగే ఎల్సిడి అండ్ ఫ్రిడ్జ్. ఏం కావాలి? అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి కలసం తీసేసుకో. సో విజయలక్ష్మి అయిపోయాక మహాలక్ష్మి అవ్వాలంటే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ఆడేద్దాము. టాస్క్ ప్లీజ్. ఇదే నీ టాస్క్. ఓకే లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతాము. లాకింగ్ బుద్ధ వస్తే ఏం ఆడ. ఓకే తిప్పు. లాఫింగ్ బుద్ధ. ఓకే. ఫస్ట్ రౌండ్ లో 10 పాయింట్స్ వచ్చి ఏడుస్తూ కూర్చున్నావు. దానికంటే నువ్వు ఇవాళ విజయలక్ష్మి అవుతావు అని అసలు ఎక్స్పెక్ట్ చేసావా? ఇంకా ఇంతకంటే ఆశపడ్డావు తప్పు. ఎనీవే విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ నిజంగా అందరికి కూడా. ఫస్ట్ రౌండ్ లోనే అయ్యో ఓడిపోయాము అని కూర్చుంటే ఇలా విజయలక్ష్మిలు అవ్వలేరు. సో కసితో కొంచెం ఆడడానికి ట్రై చేయండి. గేమ్ అయినా లైఫ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లక్ష్మిలో మీరు కూడా వచ్చేస్తే మీకు గిఫ్ట్లు ఇచ్చేస్తాం. సో మీ అందరికి మీ గిఫ్ట్స్ ఇచ్చేసాము. అండ్ మా ఆడపడుచులకి జీ తెలుగు ఇచ్చేస్తోంది మీ ఇంటికి వెళ్లే ముందు ఒక అపురూపమైన కానుక మీ అందరికి కూడా. ముందుగా విజయలక్ష్మి నీకే. సో అలాగే ఇవాళ విజయలక్ష్మికి ఇచ్చేస్తున్నాము తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం. తీసుకో.
లక్ష్మిలో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ ని. మరి మీకు కూడా బహుమతులు కావాలంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చేటువంటి ఈ పజిల్ ఒకసారి చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపించిన ఆన్సర్స్ అన్నిటిలోంచి ఒక్క ఆన్సర్ ని లక్కీ ఆన్సర్ గా ఎంపిక చేసి ఆన్సర్ పంపించిన వాళ్ళకి మహాలక్ష్మి టైటిల్ తో పాటుగా ఇచ్చేస్తాము అష్టలక్ష్మి వెండి కలశం అండ్ అలాగే ఒక అందమైన శారీ. బెస్ట్ ఆఫ్ లక్ ఆడియన్స్. మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్ బాయ్.